నువ్వు చెప్పేది తిండిలేకండి గురించి. ఎండిపోయావా? ఈ ఒక్క పూట తినకపోతే ఏమిండిపోవులే. అవునవును లేదు. ఏం లేదా? ఆకలా సర్లే స్టేజ్ దిగేది పెడతారు కానీ నువ్వు చెప్పేది తిండిలేకండి గురించి. నేను తిండిలేకండి గురించి చెప్పలేదు. ఆడవాళ్ళ ఆభరణాలు చేయించుకుంటారే. ఏడు కింద పెట్టుకుంటారా? పాల వెండి గురించి చెప్పాను అనమాట. ఈ విధంగా 7 వెండి కోటలు 10 బంగారు నిర్మించాడు ఆ పకీరువాడు. అంతేకాకుండా ఇంకా పకీరువాడి కోట మధ్య భాగంలో వజ్ర, వైడూర్య, మరకత, మాణిక్య, గోమేధిక, నిలబడబడిన 12 స్తంభాల గల అందాల మసీదు నిర్మించాడు ఆ పకీరువాడు. అంతేకాకుండా ఇంకా పకీరుని కోట చుట్టూ ఎల్లప్పుడూ 3 భూతాల కాపలా కాస్తూ ఉంటాయి. ఒకటి కరాలా నిన్ను నిన్నరా కరాలా కరిసియాల కొరికియాలా కాదు. కరాలా అంటే భూతం పేరు. అవును. కారాంతిక, కర్ణపిశాచి అని 3 భూతాలు ఎల్లప్పుడూ కాపలా కాస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇంకా పకీరుని కోటలో వింత వింత తమాషాలు జరుగుతుంటాయి. ఆయన అవునా? నా దగ్గర బోల్డ్ ఉన్నాయి. ఏంటి నీ దగ్గర ఉన్నాయి? తమాషాలు నిజమే. 3 మూటలు ఉన్నాయి. ఎక్కడ తెచ్చావేంటి? నాకు ఇచ్చావు వద్దన్నాను. మా అన్నకి ఇచ్చావు వద్దన్నాడు. మా చెల్లికే చూపించావనుకో నీ మూట పిసికేది. అంత డేంజర్ క్యాండిడేట్ కాదేంటి? బాబా అక్కడ మూటను తీరా సమాచారం మూట అల్ల దగ్గరికి వెళ్ళరా మూట ఇప్పేది చెప్పినావు. మరే మరే ఏ మూటలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? సమాచారం మూటలు ఉన్నాయి. ఒక్కొక్క మూట ఇప్పేస్తాను చూసుకో. అమ్మాయి ఈ తమాషాలు చెప్పాలి. అమ్మాయి నిజంగా మా ఇంట్లో జరిగిన తమాషా. నా పెళ్లి 10 సంవత్సరాలు అయింది. నీకయిందా? అమ్మాయికి అయిపోయిందట. తమ్ముడు ఈవిడ పోస్ట్ ఖాళీ లేదు, ఎక్కడో అక్కడ అయిపోండి. సంబంధాలు చూడడానికి తీసుకొచ్చావా నువ్వు? అలా మా కుర్రోళ్ళు అంటారు ఒకవేళ అమ్మాయి ఖాళీగా ఉంటే చూడండి మంచి సంబంధం ఉందంట. అవసరం లేదు. నీకు పెళ్లి అయిపోయిందా? అది నాకు అయిపోయింది. తమ్ముడు ఈవిడికి పెళ్లి అయిపోయా, నాకు పెళ్లి అయిపోయా. ఎలాగైతే మా ఇద్దరికి పెళ్లి. మన ఇద్దరికి పెళ్లి అవ్వలేదురా. మా ఆయనతో నాకయింది, మీ ఆవిడతో నీకయింది. నీకు పెళ్లి అయింది అన్నవా? అయింది. అయిపోయిందా? నాకు పెళ్లి అయిపోయా. ఎలాగైతే మన ఇద్దరికి పెళ్లి. మన ఇద్దరికి పెళ్లి అయింది కానీ మన ఇద్దరికి పెళ్లి అవ్వలేదు. మీ ఆవిడతో నీకు, మా ఆయనతో నాకు. ఓకే, నాకు డౌట్. మీ ఆయనతో నీకు అయింది కదా? మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన డాక్టర్. మీ ఆయన కూడా ఇంకోటి ఉంటది. ఏంటి? స్టెతస్కోప్. చాలా పొడవుంటదిరా. నువ్వు ఎంత చూపించావు? అంత పొడవు ఉంటది. అబ్బా మీ ఆయన రోజు ఊపుకొని తిరుగుతాడు రా. స్టెతస్కోప్. అయినందుకు మీ ఆయన ఎక్కడ డాక్టర్? ఆయన వైజాగ్ KGH లో డాక్టర్. వైజాగ్ KGH లో మీ ఆయన డాక్టర్? అవునండి. నువ్వేమో యాక్టర్. అవునండి. ఆయనేమో అక్కడ, నువ్వేమో ఇక్కడ. మరి మీ ఇద్దరికి ఎక్కడ? ఏంట్రా అదే కష్ట సుఖం ఎక్కడ అనేసి. అదా నీ డౌట్? మా ఆయన డాక్టర్ కదా. అవును. సండే సెలవు ఉంటుంది కదా. వారానికి ఒకసారి చేసుకుంటాం. ఏంటి వారానికి ఒకసారి? అవును. తమ్ముడు వారానికి ఒకసారి చేసుకోండి. ఈ ఉప్పు కారం తినడం లేదు, ఈ సిగ్గు లేదు, ఈ జమ్మలు పడిపోను, కళ్ళు పేరిపోను. రోజుకు 3-4 సార్లు చేస్తే మా ఇంటి దగ్గర మా ఆవిడ అంటది చెయ్యో 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 అంటది.
వీళ్ళంటే వారానికి ఒకసారి చేసుకోండి. దిక్కుమాలేడా మీకు సిగ్గులేదు లేవారా? మా జనం మరిస్తే పట్టలేదరా? ఉప్పు కాదు తినడం లేదరా? కాయ పగిలిపోద్ది. ఏం కాయ? రాయి కాదురా, కాయ. ఏం కాయ? బొరకాయ. తెలుగు తక్కువ దగ్గర కాయల్లో 3 రకాలు ఉన్నాయి. అవునా? కాయలు 3 రకాలు. నాకు ఒకటే తెలుసు. నీకు ఒకటేనే? ఉండ్రెండు తెలీదు. చిన్నపిల్లలు కదా. చూపెట్టమంటవా? సిగ్గులేదా? చూపించమంటవా? చూపిస్తావా? పూర్తి కాదు భూమి సాక్షి. అవునా? నేను ఆడే ఆటలో గాని పాడే పాటలో గాని చెప్పే డైలాగ్ లో గాని ఏమైనా తప్పుంటే ఈ ఎడంకాలు చెప్పు తీసి అన్ని కొట్టు. నువ్వు తప్పు చేయడం అన్ని కొట్టాలి. కాకపోతే కాయ తెలీదు అంటున్నావా? 3 కాయలు చూపిస్తాను చూడు. అమ్మాయి సాపు చెయ్యి వాళ్ళే గాని ఇగో మొదటి కాయ చూపిస్తాను. బాగా రేపడింది మరి చెప్పను. ఇవాళే నాకు ఒకసారి చెప్పారంటే చాలా గుర్తుండిపోద్ది. ఈవిడికి ఒకసారి చూపించేవారు గుర్తుండిపోద్ది. అదే కాయలు మంచి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. ఒకసారి చెప్పేవనుకో లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను. మీరు జాగ్రత్త. గజనీ కాదు, మీరు అందరూ ఎక్కడ పడితే అక్కడ వదిలికండి జాగ్రత్త. అమ్మాయి మొదటి కాయ ఇదిగో తలకాయ. ఏం కాయ? తలకాయ. ఒక కాయ అయిపోయిందా? ఇంకెన్ని కాయలు ఉన్నాయి? కిందకి దించారా? ఏంట్రా కాయ అయిపోయిందా? తలకాయ అయిపోయిందా? ఇంకెన్ని కాయలు ఉన్నాయి? ఇంకా 2 ఉన్నాయి. కిందకి దించారు. కిందకే చెప్పు. దించుతాను తుల్లిని పడుతున్నాను ఎందుకనగా చిన్నపిల్లలు కదా. మీదకాయ ఏంటి? తలకాయ సరిపోయిందా? సరిపోయింది. ఒక్కరవ కిందకి దించు. ఇలాగ ఆయన ఏం కాయ? మెడకాయ. బాగాను మెడకాయ. ఎందుకంటే మన వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత ఈ తెలుగు మీడియం అందరూ మర్చిపోతారు. ఈ చిన్నప్పటి నుంచి లాభాలు ఇంగ్లీష్ మీడియం పడినారు. అప్పటి నుంచి అవి వాక్ ఇంగ్లీష్, అవి టాక్ ఇంగ్లీష్, అవి రన్ ఇంగ్లీష్, అవి ఈట్ ఇంగ్లీష్, అవి జంప్ ఇంగ్లీష్, అది ఇంగ్లీష్ వాళ్ళకి అర్థమయ్యింది. అమ్మాయి అయితే మొదటి కాయ, రెండో కాయ, అదిగో బాగా క్లియర్ గా అనాలా మెడకాయ. అది ఓకేనా? నీకు ఇంకా కాకపోతే నెట్ అని పర్వాలేదు. ఓకే అమ్మాయి అయితే మొదటి కాయ, రెండో కాయ, మూడోది ఇది. ఏం తెలిసిపోతావు? నీ ఎక్కడైతే నీకెందుకు? నీకు 3వ కాయ మా కుర్రోలు ప్రాక్టికల్ అయితే అర్థం అవుతుంది. దేవుడిచ్చిన 2 కళ్ళు ఉన్నాయి. థియరీ అయితే గుర్తుంటే అడిగిపోతే మొదటి కాయ, రెండోది తలకాయ, మెడకాయ. మొదటి కాయ, రెండోది, మూడోది ఏం కింద తెలుగు తక్కువ చేద్దామా? మొదటికాయ తలకాయ, రెండోది మెడకాయ, మూడోది గుండికాయ. అంతే. ఇది ఎక్కడికో వెళ్ళిపోయినట్టుకో. సరేలే గాని అయితే మా ఆయన డాక్టర్. మీ ఆయన డాక్టర్, నేనేమో యాక్టర్. నువ్వేమో యాక్టర్. సరే వారానికి ఒకసారి చేసుకుంటాను కదా, దాని రహస్యం ఏంటి చెప్పుకోసారి. చెప్పాలా? మరి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా ఇంట్లో జస్ట్ 10 మెంబర్స్. అందుకే మీరు వారానికి 2-3 సార్లు చేసినా అంటది మీ ఆవిడ. మేము వారానికి ఒకసారి చేసుకున్నా మాకు సరిపోద్ది. ఎలా అనుకున్నావు? మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది. మేము వారానికి ఒకసారి మార్కెట్ చేసుకున్నాం అనుకో, మా కూరగాయలన్నీ తీసుకెళ్ళి మా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం. అంతటా ఉంది చాలా పెద్దదండి ఫ్రిడ్జ్. రమ్య నేను పాకరికి బయలుదేరినప్పుడు మా ఆవిడ అన్నది, ఏమండి ఎంతకని ప్రతిరోజు చికెన్, మటన్, ఫిష్, ప్రాన్ తింటాము, రేపైనా ప్రాకులు వచ్చినప్పుడు కాయగూరలు తిండి అన్నది. చెప్పింది అన్నది కదా. ఆదివారం సంతకాడ దిగినాను, అందుకే లేట్ అయిపోయింది. ఇవాళ ఆదివారం సంతకాడ దిగి మరి పిల్లలందరూ హాస్టల్లో ఉన్నారు, అందుకని చెప్పేసి కాయగూరలు పొందమని మా ఆవిడ నేనే కదా ఇద్దరు సలా కాయగూరలకు బజార్లోకి వెళ్ళావు. సంతలోకి వెళ్ళారు. సంతలోకి వెళ్తే అక్కడ అన్నిటికన్నా ఫ్రెష్ గా ఉన్నాయి. ఏమాత్రం పొడవ ఉంటాయి, చివరి నెల వంక ఉంటుంది, ఏమాత్రం అలవ ఉంటుంది. అదేదో కాయ మరిచిపోన్నారు. అమ్మాయి ఏమాత్రం పొడవ ఉంటుంది, ఏమాత్రం అలవ ఉంటుంది, ఆ చివరి నేను కొంక ఉంటుంది. అరటికాయ, వంకాయ, దొండకాయ, బెండకాయ, నీ గుండెకాయ కాదు. అమ్మాయి ఏమాత్రం పొడవ ఉంటుంది. ఎంత పొడవ అన్ని ములంకాయ. ములంకాయ కాదు, బీరకాయ.
అమ్మాయి ఇప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు మా ఆవిడ కూరగాయలు తమ్మను కదా అని బీరకాయలు కొనడానికి వెళ్ళా. ఏమండి ఏమండి ఒకరికి బీరకాయలు ఇవ్వండి అన్న. అరకేజీ తూర్తి ఒకటే వచ్చింది. ఒకటేనా? ఏమాత్రం సరిపోతులే, మీరు ఇద్దరే ఉన్నారు కదా. ఇద్దరికి సరిపోతులే. ఏమాత్రం పొడవు ఉంది, ఏనికి బీరకాయ అంటారా? ఏమాత్రం వలం ఉంది, వంక ఉంది. బీరకాయ కాడ వంకానే ఉంటుంది లేరా? అవును, అదే ఏనుగు బేరో ఏ బేరో నాకండి మగిలిపోతున్నా కూడా. రమ్య రమ్య నా బీరకాయ నీ ఫ్రిడ్జ్ లో నీ బీరకాయ నా ఫ్రిడ్జ్ లోనా? మా ఆయన ఒప్పుకోడండి. అమ్మో, మా ఆయన ఉదయాన్నే లెగ్గానే అలా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఇలా డోర్ తీసి ఇలా చూసే రోడ్డు ఉందండి. ఓహో, బాగా ఆలకించండి బాబు. ఈ లాయన్ గట్ట ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అలా వెళ్తాడట, అలా డోర్ తీస్తాడట, అలా చూస్తాడట. చూసే జబ్బే కానీ చేసే జబ్బు ఎట్లా? అలా చూసి నీ బీరకాయ నా ఫ్రిడ్జ్ లో కనిపించింది అనుకో, రమ్య ఈ బీరకాయ ఎవరిదంటే నేను ఏ సమాధానం చెప్పాడు? చెప్పరా? అప్పుడు నీ దగ్గరికి తోలేతాడు. గేట్ పాస్ ఇచ్చాడు. ఆవిడ నీకు గుద్దుతాడు. అదే అంటావా? సరేగానమ్మా. మొత్తానికి మీ ఆయన డాక్టర్. వాళ్ళ నాకు పెళ్లి అయిపోయిందమ్మా. ఎప్పుడైతే పెళ్లి అయిపోయి సంవత్సరం అయిందో మా అత్తగారు నా పండుగ పిలిపించారు. ఈ బాలకుమార్ పండుగ ఎలాగో పండుగ చేశారు. మా ఊర్లో పండుగ చేస్తే ఏమంటే అల్లుడు గారు మా అమ్మాయి పిల్లలు మీరు కుటుంబ సమేతంగా వచ్చేయండి, కుటుంబ సమేతంగా వచ్చేయండి అన్నది మా అత్త. కానీ మరి పండగకి బాగా బిజీగా ఉన్న వ్యాపారం ఏంటి? ఆ బట్టల వ్యాపారం నేను చేస్తాను. మరి రాత్రి అంటే పోగలు ఆడుతున్నాయి, పగల పూట మాత్రం బట్టలు అమ్ముతారు. బట్టల వ్యాపారం అన్నమాట. అమ్మాయి ముందుగా మీ ఆడవాళ్ళ వ్యాపారం జాకెట్ల వ్యాపారం మొదలెట్టాను. ప్రారంభించాను. ఎప్పుడైతే జాకెట్ల వ్యాపారం మొదలెట్టానో జాకెట్లు 2 పొడుచుకొచ్చాయి. 2000 రూపాయలు లాభం వచ్చింది. ఎందుకంటే బాబు పడిపోతాను. అమ్మాయి అమ్మాయి ఎంతెంత పీలికలు ఎంత లాభాలు వస్తున్నాయి. ఇంకా పెద్ద వ్యాపారవేత్తలు అయిపోదామని మా మగవాళ్ళు కొట్టుకుంటారు. లుంగీ వ్యాపారం తిప్పుకుంటారు మీ మగాళ్ళు. ఫ్రీ గాలి తెచ్చిపోతుంది. అమ్మాయి ఫ్రీ పని అయిపోతారు. ఎప్పుడైతే లుంగీ వ్యాపారం మొదలెట్టానో గొప్ప లాభాలు వచ్చేస్తాయి. 10,000 వచ్చిందట. ఇంకెంత? 10,000 వచ్చిందా? అంత తక్కువ. 15,000. అమ్మాయి 20, అమ్మాయి 30 ఎంత వచ్చిందేంటి? లుంగీలో చోటు పురుచుకొచ్చింది. 1000 రూపాయలు లాభం. 1000 రూపాయలు లాభం వచ్చింది. అమ్మాయి జాకెట్లు 2 వచ్చినాయి. 2000 రూపాయలు లాభం వచ్చింది. లుంగీలో 1 పరుచుకొచ్చింది. 1000 రూపాయలు లాభం వచ్చింది. ఇంకా పెద్ద వ్యాపారవేత్తలు అయిపోదామని నేనేం చేశాను తెలుసా? మీ ఆడవాళ్ళు కట్టుకుని చీర వ్యాపారం మొదలెట్టాను. అదనమాట. ఎప్పుడైతే చీర వ్యాపారం మొదలెట్టాను లాభాల మీద లాభాలు గుర్తుకొచ్చేస్తాను. అమ్మా వచ్చిందిరా? ఎంత? మాకేమైనా ఇస్తావా? 10,000 వచ్చిందా? మీ సెల్లు నువ్వు వెళ్ళిపోయాడు. రాత్రి పెద్దల తెలిపిరండి. డబ్బులు లెక్కడానికే. అమ్మాయి 10,000 వచ్చిందా? నెమలు వచ్చిందా? 20,000 వచ్చింది. అమ్మాయి అమ్మాయి ఎప్పుడైతే ఈ జాకెట్లు వచ్చింది 2 అదే 2000 రూపాయలు. ఈ లొంగి ఈ జాకెట్లు వచ్చింది 2000 రూపాయలు. ఈ లుంగిలు వచ్చింది 1000 రూపాయలు. ఈ 3 కలిపి చీరలు వచ్చి పని అమ్మ. బావచ్చాడు లెక్క బావచ్చాడు. 2 మంది వచ్చారు. ఊపు వస్తుంది గాబరేలా. అమ్మాయి అదిగో మా కుర్రలు వాళ్ళు నలుగురు చాలారా. ఆ చూసి ఎలా చూపండ్రు, ఎలా చూపెడతారు ఒక్కొక్కరు. మా కుర్రోలు పేషెన్స్ చూపెడతారు. వాళ్ళు టాలెంట్ చూపిస్తారు. హుషారుగా మీ ఇద్దరు దొల్లగొట్టియారా. బావచ్చాడు లెక్క బావచ్చాడు.